ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక నూతన ఉదయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఉదయాన మీరంతా బాగున్నారని, మీ పరిస్థితులన్నిటిలో దేవుడు మీకు తోడుండి నడిపిస్తున్నారని, దేవుని వాక్కు మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. ఉదయం లేవగానే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో భారాలు, ఎన్నో బాధ్యతలు మన ఎదుట ఉంటాయి. అయితే మీ చింత యావత్తు నాపైన వేయండి అని సెలవిచ్చిన ప్రభు మనకున్నారు. మీరే చింతలో ఉన్నా, ఏ ఒడిదుడుకులో ఉన్నా, ఏ భయముతో ఉన్నా మీ ప్రతి భారాన్ని ప్రభు పైన వేయండి. ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. మీ యొక్క ప్రార్థన విన్నపములన్నీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానాన్ని వింటనే మీరు కూడా తప్పకుండా కామెంట్స్ అన్ని చదవండి. ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి. మీ అనుదిన ప్రార్థనలు అందరి కొరకు ప్రార్థించండి. వాక్యం చివరిలో మనందరం కలిసి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని కార్యాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 126వ అధ్యాయము 3వ వచనము. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఆమెన్. సాధారణంగా మనుషులమైన మనము దేవుడు నా కొరకు ఒక గొప్ప కార్యం చేస్తే నేను సంతోషంగా ఉంటాను, దేవుడు నా జీవితంలో అద్భుతం జరిగిస్తే నేను సంతోషంగా ఉంటాను, నేను చేస్తున్న ప్రార్థనలన్నిటికైనా ప్రతిఫలం ఇస్తే నేను సంతోషంగా ఉంటాను అని మన ఎదుట అనేక టార్గెట్స్ పెట్టుకొని అనేక విషయాల్లో దేవుడు కార్యం జరిగించాలని ప్రార్థిస్తూ, నా జీవితంలో గొప్ప కార్యం జరిగితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, దేవుని మహిమపరుస్తాను అని దేవుని నుండి ఇంకా గొప్ప కార్యాలు ఆశిస్తూ అంతవరకు దేవుడు చేసిన గొప్ప కార్యాలు మర్చిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, అందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను అంటున్నాడు. ఆ భక్తుడు తన జీవితంలో సమస్యలన్నీ పోయినందుకు సంతోషించడం లేదు, తన జీవితంలో అడిగిన కార్యములన్నీ జరిగినందుకు సంతోషించడం లేదు. తన ఎదుట ఇంకా అనేక కార్యాలు జరగాల్సినవి ఉన్నాయి. తన జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేయాల్సి ఉంది. అయినప్పటికీ ఆయన అంటున్నాడు, నేను సంతోషిస్తూ ఉన్నానని. ఎందుకు సంతోషిస్తున్నానంటే ఆల్రెడీ నా జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించారు. ఇన్ని అద్భుతాలు జరిగించిన దేవుడు నా జీవితం ఈ కార్యం చేయలేడా? నా కంటికి కనబడిని, చెవికి వినబడిన అనేక కార్యాలు చేయడం వల్లే నేను ఈరోజు బ్రతికే ఉన్నాను. నా కుటుంబం అంతా ఈ విధంగా ఉంది. నాకు తెలిసిన కార్యాలు కొన్ని, నాకు తెలియని కార్యాలు అనేకమైనవి ఆయన జరిగించారు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు నా ఎదుట నీ సమస్యలను తీయలేడా? తప్పక తీయగలుగుతాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. గొప్ప కార్యాలు చేయడానికి సాధ్యమే ఆయనకు. అందువల్ల నా ఎదుట ఉన్న పరిస్థితులను చూసి నేను భయపడను, నా జీవితంలోని సమస్యలను చూసి నేను భయపడను అని దేవుడు అంతవరకు చేసిన కార్యంను గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ ఉన్నాడు. చూడండి, సాధారణంగా మనుషులుగా తన జీవితంలో అంతవరకు జరిగిన చెడును గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండడం జరుగుతుంది. లేక తన జీవితంలో ఉన్న సమస్యలను గుర్తు చేసుకుంటూ, తన జీవితంలో ఉన్న వ్యాధులను గుర్తు చేసుకుంటూ, తన జీవితంలో ఉన్న అప్పులను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ భక్తుడు తన ఎదుటిన్న సమస్యలను గుర్తు చేసుకోవడం లేదు, గతంలో తన జీవితంలో జరిగిన సమస్యలను, తన బాధలను గుర్తు చేసుకోవడం లేదు, కానీ కేవలం ఒక్కటే గుర్తు చేసుకుంటున్నాడు, దేవుడు తన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను. అది వరకు దేవుడు తనను విడిపించిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అది వరకు దేవుడు చేసిన కార్యంలో గుర్తు చేసుకుంటున్నాడు కాబట్టి తన హృదయంలో ధైర్యంగా ఉన్నాడు. నేను నమ్మిన ప్రభు గొప్పవాడు, ఆయన నన్ను విడిచిపెట్టడనే ధైర్యాన్ని, నమ్మికను కలిగి సంతోషిస్తూ ఉన్నాడు.
నిజంగా మనం కూడా మన జీవితంలో ఈ విధంగా మన సమస్యలని ప్రక్కన పెట్టి గతంలో మన బాధలను మన సమస్యలను గుర్తు చేసుకుంటూ బాధపడకుండా మన ఎదుట ఉన్న సమస్యలను గుర్తు చేసుకోనకుండా దేవుడు గొప్పవాడు, దేవుడు అద్భుతకరుడు, అనేక అద్భుతాలు చేశాడని మన జీవితంలో జరిగిన కార్యములు గుర్తు చేసుకుంటున్నప్పుడు నిజంగానే దేవుని స్తుతించగలుగుతాం హృదయపూర్వకంగా. తండ్రి, ఇంత అద్భుతం నువ్వు చేసి నన్ను విడిపించావు, నీకు వందనాలని పూర్ణాత్మతో పూర్ణ మనసుతో దేవుని స్తుతించగలుగుతాం. ఆ విధంగా హృదయపూర్వక విశ్వాసంతో స్తుతించినప్పుడు స్తుతుల మీద ఆసీనుడు దిగి వస్తాడు నీ దగ్గరకు. ఆయన నీ ఎదుట ఉన్న ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు. అది వరకు ఎట్టి కార్యములు జరిగించి ఆయన నిన్ను విడిపించాడో అంతటి అద్భుత కార్యములు, అంత గొప్ప కార్యములు మరలా నీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయంలో ఇంకా నిశ్చయత కలగలేదా? ఇంకా విశ్వాసం రాలేదా? ఇంకా నిరీక్షణ కలగలేదా? అయితే నిరీక్షణ కలిగేంతవరకు ప్రార్థించండి. ఆ నిశ్చయత హృదయంలో కలిగేంత వరకు కూడా గతంలో దేవుడు చేసిన కార్యములు గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతించండి. తండ్రి, నీవు అద్భుతకరుడవు, నీవు ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్యకరమైన జీవితంలో గొప్ప కార్యం చేయగలవని ఆయనను స్తుతిస్తూ ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే నీ హృదయంలో గొప్ప నిరీక్షణ కలుగుతుంది. ఆ కార్యం ఇంకా నీ జీవితంలో జరగలేదు, కానీ నా దేవుడు జరిగించగలడు. ఆయన సమర్థుడు, ఆయనకు అసాధ్యమైంది లేదని ఆ నమ్మిక నీ హృదయంలో పుడుతుంది. ఆ నమ్మిక పుట్టినప్పుడు ఇంకా నీ జీవితంలో కార్యం జరగకపోయినా దాని నిజస్వరూపాన్ని చూస్తావు ఆత్మలో. ఆ విధంగా నువ్వు విశ్వసించినప్పుడు తప్పకుండా నీవు ఆత్మలో చూచిన ఆ నిజస్వరూపాన్ని పొందుకుంటావు త్వరలోనే. చూడండి, హన్నా దేవుని సన్నిధిలోకి వచ్చింది ఎంతో భారంతో, బాధతో. ఇంతగా నిందించబడుతున్నాను, అవమానించబడుతున్నాను, నా హృదయం ఎంతో భారంతో ఉంది, నేను భరించలేకపోతున్నాను, నేను తల ఎత్తుకొని తిరగలేకపోతున్నానని భారంతో దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధిలో మోకరించింది, కన్నీటితో ప్రార్థిస్తూ ఉంది. తను ప్రార్థిస్తూ ఉండగా ఒక గొప్ప విశ్వాసం కలిగింది, నిరీక్షణ కలిగింది. తన జీవితంలో దేవుడు జరిగించబోతున్న ఆ నిజస్వరూపాన్ని చూసింది ముందుగానే. ఇంకా గర్భం ధరించలేదు, కానీ అప్పటి నుండి దుఃఖముఖిగా ఉండడం మానేసింది. అంతవరకు తన ముఖాన్ని చూసిన వారందరూ కూడా దుఃఖంతో ఉండడం చూచేవారు. అయితే దేవుని సంధిలోకి వెళ్ళి ఒక నిశ్చయత పొందుకొని వచ్చిన తర్వాత అప్పటి నుండి సంతోషంతో నవ్వుతూ తిరుగుతుంది. అయితే తనను చూస్తే నిజంగా అంతకుముందు ఏ విధంగా ఉందో అప్పుడు కూడా ఆ విధంగానే ఉంది. అంతకుముందు బిడ్డలు లేకుండా ఉంది, అప్పుడు కూడా బిడ్డలు లేకుండానే ఉంది. అంతకుముందు గొడ్రాలుగా ఉంది, అప్పుడు కూడా గొడ్రాలుగానే ఉంది. మార్పు ఏదైనా కలిగిందంటే ఒక్కటే మార్పు, నా దేవుడు గొప్పవాడు, ఆయన గొప్ప కార్యం చేయగలిగిన సమర్థుడు అన్న నిరీక్షణతో తను సంతోషంగా తిరుగుతుంది. అదే మార్పు. తను ఆశించిన నిజస్వరూపాన్ని తన ఆత్మలో ఏ విధంగా చూసిందో అది చాలా తొందరలోనే పొందుకుంది. ఆశ్చర్యకరంగా గర్భం ధరించింది, సమూయేలుకు జన్మనిచ్చింది. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో కూడా మీరు మీ ఎదుట ఉన్న సమస్యలను చూస్తూనే ఏడుస్తూ ఉన్నారా? నాకు దేవుడు ఒక ఇల్లు ఇస్తే నేను సంతోషంగా ఉంటాను, దేవుడు వివాహం జరిగిస్తే నేను సంతోషంగా ఉంటాను, దేవుడు గర్భఫలం ఇస్తే నేను సంతోషంగా ఉంటాను, దేవుడి అప్పులన్నీ తీర్చేస్తే నేను సంతోషంగా ఉంటాను, దేవుడి వ్యాధులను విడిపించి స్వస్థపరిస్తే నేను సంతోషంగా ఉంటాను, ఆయన కొరకు సాక్షిగా నిలబడతాను అనుకుంటున్నావా? లేదు. దేవుడు నీ జీవితంలో జరిగించగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైంది ఒక్కటి కూడా లేదు. అయితే మీరు చేయాల్సింది, మీరు అడుగుతున్న దాని నిజస్వరూపాన్ని ముందుగానే చూచి దేవుని స్తుతించడం ప్రారంభించండి. అంతవరకు దేవుడు నీ జీవితంలో జరిగించిన అద్భుత కార్యాలను గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతించండి. మీ జీవితంలో దేవుడు అనేక మార్గములు తెరవబోతున్నాడు. ప్రతి విషయంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు ఆయన. మీ విశ్వాసము, మీ నిరీక్షణ మీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యము జరిగించబోతోంది. కాబట్టి ఎంత మాత్రం దుఃఖంతో ఉండొద్దు, సంతోషంగా దేవుని స్తుతించండి. విజయాన్ని పొందుకోబోతున్నారు. వాగ్దాన్ని విశ్వసిస్తున్నట్లయితే నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు దేవా. మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు సజీవులంగా లేచి నేను స్తుతించే భాగ్యాన్ని, నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందరి మట్టు వందనాలు. నీ కొరకు నేను గొప్ప కార్యాలు చేయబోతున్నానని వాగ్దానం చేశారు తండ్రి. ఈరోజు ఎంతమంది గొప్ప కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో, గొప్ప స్వస్థత పొందుకోవాలని ఎదురు చూస్తున్నారేమో, అద్భుతకరమైన విడుదల పొందుకోవాలని ఎదురు చూస్తున్నారేమో, బంధకాలన్నీ తెగిపోవాలని ఎదురు చూస్తున్నారేమో,
వ్యసనాల నుండి విడుదల పొందుకోవాలని, పాపం నుండి విడుదల పొందుకోవాలని ఎదురు చూస్తున్నారేమో. ఆర్థిక బంధకాలన్నీ తెగిపోవాలని ఎదురు చూస్తున్నారేమో. అనేక సంవత్సరాలుగా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారేమో. అనేక సంవత్సరాలుగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారేమో. అనేక సంవత్సరాలుగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నారేమో. అనేక సంవత్సరాలుగా ఒక గృహం కట్టుకుంటే బాగుండని ఎదురు చూస్తున్నారేమో. అనేక సంవత్సరాలుగా ఇక ఏ విషయాల కొరకు ఎదురు చూస్తున్నారో అది జరిగిన తర్వాత నేను స్తుతించడం కాదు, కానీ దాని నిజస్వరూపాన్ని చూచి, తండ్రి నువ్వు గొప్పవాడవు, ఆశ్చర్యకరుడవు, గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడవు, నా జీవితంలో తప్పక జరిగిస్తారని ముందుగానే నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి అనేక అద్భుత కార్యాలు పొందుకోవడానికి మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. దేవా, ఎంతమంది విశ్వసించి మోకరించి ప్రార్థిస్తున్నారు, వారి జీవితంలో గొప్ప కార్యమే మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నానయ్యా. వారి కొరకు మీరు దాచి ఉంచిన కార్యములు అనేకమైనవి ఉన్నాయి. అవి వారికి దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. 2000 సంవత్సరాల క్రితమే మా కొరకు సమస్తాన్ని మీరు సిద్ధపరిచి సమస్త కార్యాలను కూడా సమాప్తం చేశారు. అవి విశ్వసించి రిసీవ్ చేసుకోవడానికి మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆత్మీయ నేత్రాలు తెరవండి. విశ్వాసమనే తాళ్లపు చెవితో అద్భుతాలు చూడడానికి సహాయం చేయండి అయ్యా. మరి ముఖ్యంగా ప్రార్థన అవసరం తెలియజేసిన ప్రతి ఒక్క బిడ్డని చేతిలో పెడుతున్నాను తండ్రి. వారి జీవితంలో జరగాల్సిన కార్యములు ఎన్నో ఉన్నాయి. అయితే వాటి కొరకు ఏడుస్తూ ఉండగా నేను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ, గొప్పవాడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, అసాధ్యమనేది లేనివాడా, నా జీవితంలో ఈ కార్యములన్నీ జరిగించినందుకు వందనాలు, ఇంతకుముందు నా జీవితంలో జరిగించిన కార్యం బట్టి వందనాలు అని నేను స్తుతించి అనేక అద్భుత కార్యాలు చూసే గొప్ప భాగ్యాన్ని మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి దయచేయమని వారి కామెంట్ ద్వారా తెలియజేసిన ప్రతి కార్యమును మీరు జరిగించినందుకు, అద్భుతాలు జరిగించినందుకు, ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించినందుకు ముందుగానే నీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడుండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు ఆల్రెడీ నీ జీవితంలో అనేక అద్భుత కార్యాలు జరిగించారు. నమ్మి దేవుని స్తుతిస్తూ ఆయన కార్యములు పొందుకోండి. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.